అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎక్కడికి వస్తున్నావు తెలుసా? పానీపూరి తినడానికి. సంపుతుంది నువ్వే తింటావు అనేది. చూడు ఇప్పుడు నా చేతిలో ఉందా? నా చేతిలో ఉందా లేదు? చెప్పున్నా వస్తుంది. నా చేతిలో లేదు, ఆ చేతిలో మాత్రమే. అప్పుడెప్పుడో తిన్నాము, మళ్ళీ ఇన్ని రోజులకి వచ్చినాం, సంవత్సరానికి ఒకసారి అంటే. పార్సల్ మసాలా వద్దొద్దు అంతే. ఇదిగో ఏంది దాయి పూరియా? ఏ పూరియా నాకు తెలియదు. పెరుగు పూరి, పెరుగు పూరి. ఇది నాకు అలా పేర్లు అన్నీ తెలియదు. నేను మాత్రం మసాలా పూరి. మీరు రెండు తిందరు, నేను మసాలా పూరి తినను, అందుకే దాయి పూరి. పానీపూరి అన్నా ఇదన్నా తినేది. నాకు మసాలా పూరి అంటే అస్సలు నచ్చదు. ఏం మాత్రం అది తప్ప వేరే వేడివేడిగా వేడివేడిగా తినబుద్ధి అవుతుందా? ఇది కూడా బాగుంటుంది. ఇది అయితే ఒక పక్క వీడియో, ఒక పక్క ఇది ఎట్లా. మీరు కూడా తిన్నారు టేస్ట్ చేస్తారు. పోయింది. మీతో వీడియో తెస్తా, ఒకటి కింద పడిపోయింది. ఓకేనా? నాకు మళ్ళీ తెస్తా. ఓకే బాయ్. కక్కుర్తి చూడు, పార్సల్ కట్టానంట, 2 కప్పులు వచ్చిందంట. ఇప్పుడు 1 కప్పే వచ్చిందంట. నిజమే, 40 రూపాయలు ఇస్తాను ఊరికేనా? మరి వాళ్ళు కూడా బతకొద్దా? డబ్బులు ఎవరికి ఊరికే రావాలి. వాళ్ళు కూడా బతకొద్దా పాపం? అందుకే కదా డబ్బులు ఇస్తున్నాం. ఫ్రీగా తింటానమ్మా ఏమన్నా? ఫ్రీగా అంటే నువ్వు ఇచ్చే 40 రూపాయలు, నువ్వు ఇచ్చే 40 రూపాయలకి అంత ఇచ్చిండు. జాలక మరంటే పార్సల్ కడితే కొద్దిగా ఎక్కువ వచ్చిండేదంటే నువ్వు చేసిన పని అని నన్ను తిడుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఇంత కక్కుర్తి పట్టేవాళ్ళు ఉంటారా? ఉంటే కామెంట్స్ చేయండి. కక్కుర్తే బాబా, మీరు చెప్పండి ఏమంటారు? ఓకేనా? తినేదైతే అయిపోయింది. మా ఫ్రెండ్ మాత్రం చెప్తా ఉంటుంది, కాదు సేరకు పెట్టేసింది, కొంచెం అందింటుంది. అదైతే అయిపోయింది. చలికి వేడివేడిగా పానీపూరి ఈ రోడ్లో. ఈ వీడియో మన ఏజెంట్ చూడాలా? అప్పుడు మస్తు ఉన్నాయి, బాగుంటుంది. ఈ నీళ్ళు తాగాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది. భలే ఉంది. నువ్వు కూడా తినండి వచ్చు కదా. ఓకే అండి, బై బాయ్.